జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 137 గరుత్మంతుని యొక్క గొప్పతనం వినాలని ఉందని ధర్మరాజు అడగగా, భీష్మాచార్యులు వారు చెబుతున్నారు మహారాజా అని జనమేజయునికి చెప్పాడు వైశంపాయన ఋషి. తాత, తమరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు నాకు, గరుత్మంతుని గొప్పతనం గురించి విన్నాను. ఇంకను ఒకసారి అతని గొప్పతనం గురించి వినాలని అనుకుంటున్నాను, దయచేసి చెప్పరా అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు పండితుడైన భీష్మాచార్యులు వారు, ధర్మరాజా, పూర్వము మహర్షి అయినటువంటి కశ్యప ప్రజాపతికి చాలామంది భార్యలు కలరు. అందు వినత, కద్రువ అనేవారు 2 భార్యలు ఒకరోజు వచ్చి అతనుకు సేవ చేశారు. సేవ చేయగా అతడు సంతోషించిన వాడై, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు కశ్యప ప్రజాపతి. అప్పుడు కద్రువ తనకు భారీ శరీరములు గల బలవంతులైనటువంటి 1000 మంది పుత్రులు కావాలి అని కోరింది. రెండవ భార్య, చిన్న భార్య వినత, నీకు ఏమి వరం కావాలంటే, మహాత్మా ప్రాణేశ, నాకు 2 మహాబలవంతులైన దేవసేవకులై ఉండాలి, తరించాలి, అట్లాంటి కుమారులు కావాలి అని కోరింది. అలాగనేనని ఆ కశ్యప ప్రజాపతి ఆ 2 భార్యలకు వరాలను ప్రసాదించి, కొన్నాళ్ళు పోయిన తర్వాత కద్రువకు 1000 గుడ్లు కలిగాయి, వినతకు 2 గుడ్లు కలిగాయి. వాటిని భద్రపరచండి, 500 సంవత్సరాల వరకు వాటిని ముట్టుకోకండి అని చెప్పాడు కశ్యప ప్రజాపతి 2 భార్యలకు. అలాగేనని భర్త మాట విని ఆ 2 భార్యలను వారి వారి గుడ్లను కొండల్లో పెట్టి భద్రపరిచి ఉంచారు. అలా ఉంచగా 500 సంవత్సరాలు దాటిన తరువాత కద్రువ కొండలలోని గుడ్లు అన్నీ ఫలీకరణం చెంది పిల్లలుగా మారాయి. గొప్ప గొప్ప సర్పములుగా అవి ఉద్భవించాయి. అయితే 500 ఏండ్లు పూర్తయినా కూడా వినత యొక్క కుండలలోని 2 గుడ్లు ఎటువంటి బిడ్డలుగా మారలేదు, అలాగే ఉన్నాయి ఆ గుడ్లు. తన సవతి కద్రువకు 1000 మంది పిల్లలు పుట్టారు. వారితో ఆడుకుంటుంది సవతి, నాకింకా పిల్లలు కలుగలేదు అనే ఆతృతతో వినత తన 2 గుడ్లలో ఒక గుడ్డును బయటికి తీసి బద్దలగొట్టింది. అందులో సగము అభివృద్ధి చెంది ఉన్నటువంటి ఒక పక్షిరాజు బయటికి వచ్చాడు. అతనికి కాళ్ళు చేతులు ఇంకా అభివృద్ధి చెందలేదు. అతడు తల్లిని చూసి, అమ్మా వినత, నీవు దుష్కర్మ చేశావు, నీ గుడ్లలో ఆ గుడ్డును అకాలంగా బద్దలగొట్టావు. నేను ఇంకా పూర్తిగా జీవాన్ని పోసుకొని సరిగ్గా అవయవాలను పెంచుకోలేదు, నాకు చేతులు కాళ్ళు ఇంకా అభివృద్ధి చెందలేదు, ఇలా పని చేసావు నువ్వు, కనుక నీకు అసూయ ఉన్నది, అసూయ వల్ల ఇలా చేశావు, కనుక నీవు నీ సవతికి 500 ఏండ్లు దాస్యం చేయదుగాక అని చెప్పించాడు. తల్లి బాధపడింది. నాయనా, తెలియక చేశాను, నాకు ఇట్లాంటి శాపాన్ని నువ్వు ఇస్తావా అన్నాడు. అమ్మ వినతమాత, ఇది నా శాపము కాదు, నేనైతే నీకు శపించి ఉండను, ఇది బ్రహ్మదేవుని యొక్క ఆనతి, అందువలన నీకు ఇట్టి శాపము కలిగింది. నీవైతే తప్పనిసరిగా ఆ 2వ గుడ్డును బద్దల కొట్టకము 500 ఏండ్లు అలా నిరీక్షించి ఉండు. అప్పుడు నీకు ఒక మంచి పుత్రుడు ఉదయిస్తాడు, తమ్ముడు. అతడు గరుత్మంతుడు కాగలడు, గొప్ప బలవంతుడు, అతడు గొప్ప దైవ సేవకుడు కావాలి, అందుకనే నీవు తొందరపడకు అని చెప్పి
ఆ అనిరుద్ధుడు లేదా ఆ అరుణుడు తాను సూర్యరథ సారథిగా వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుని మాట విన్నటువంటి ఆ వినత 500 సంవత్సరములు అలా వేచి ఉన్నది. తరువాత ఆ రెండవ గుడ్డు పగిలి అందులో నుంచి మహాబలవంతుడు, వీర్యవంతుడు, గొప్ప తేజస్సు గలవాడైనటువంటి గరుత్మంతుడు ఉదయించాడు. ఆ గరుత్మంతుడు ఉదయించిన తరువాత కొన్నాళ్ళకు తన పెద్దమ్మ పిల్లలతో మాట్లాడి తన తల్లి దాస్యాన్ని విడిపించేందుకు కృషి చేశాడు. వారి కోరిక మేరకు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి ఆ నాగరాజులకు ఇచ్చాడు. ఆ నాగరాజులకు ఇచ్చడంతో అతని యొక్క మాట ప్రకారము, వారి ఒప్పందం ప్రకారము తన తల్లి దాస్యము తొలగిపోయింది. ఆ అమృతాన్ని మాత్రము ఇంద్రుడు వేరే పథకం ప్రకారము మరలా ఆ సర్పములకు అందకుండా తీసుకొని దేవలోకానికి వెళ్ళిపోయినాడు. అట్టి గొప్ప తనయుడు గరుత్మంతుడు, తల్లి దాస్యాన్ని తీర్చినవాడు, తల్లి రుణాన్ని తీర్చుకున్నవాడు, గొప్పవాడు, గొప్ప యశస్సు గలవాడు, గొప్ప కాంతివంతుడు, గొప్ప శౌర్యవంతుడు, గొప్ప శక్తివంతుడు ఆ గరుత్మంతుడు. తల్లి దాస్యము తీర్చాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు. అట్టి గొప్పవాడిని శ్రీమన్నారాయణుడు తనకు వాహనంగా ఉండమని నియమించుకున్నాడు. అందువల్ల గరుత్మంతుడు గొప్ప ఆల్వార్ అయి ఉన్నాడు అని చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.